నాన్నగారి యొక్క ప్రేమ అభిమానం చేత మేము నలుగురు అన్నదమ్ములం కూడా ఇంతవరకు ఈ స్థాయికి రాగలిగాం. ఏదో చారు సాధన సాపాటు చేసేటువంటి శక్తి నాన్నగారు ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే మాకు ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది అని మేము అనుకుందని పెద్దలు మాకు అది అనుగ్రహించారు అనేటువంటి భావనతోనే ఈ శత జయంతి ఉత్సవాన్ని కొంచెం వైదికంగా చేసుకుందామనేటువంటి భావనతో నిన్న ఏకాన్నిక దీక్షతో నిన్న ఉదయం నాలాయిర దివ్య ప్రబంధ, శ్రీమద్ రామాయణ, భాగవత ఇత్యాది స్తోత్ర పారాయణలతో నిన్న కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. నిన్న సాయంత్రం నాన్నగారు రాసినటువంటి 2 కృతుల్ని 3 కృతుల్ని ఆవిష్కరింపజేసుకొని నాన్నగారి యొక్క కీర్తిని నలుదిశల వ్యాప్తి చెందించాలి అనేటువంటి దృష్టితో కొంచెం 3 పుస్తకాలని, రామానుజ చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని, బొరంపురం వెంకటేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని, ఆండాళ్ళ అనుభూతి అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరణ జరిగింది. ఈరోజు నాన్నగారి శత జయంతి. పింగళ్యబ్దే మార్గశీర్ష శుక్లే నవమికే తిథౌ రేవత్యాం అవతీర్ణాంసౌ జగన్నాథ గురుం భజే. పింగళనామ సంవత్సరం 1917వ సంవత్సరం. అంటే రామానుజులు ఉద్భవించిన తర్వాత 900 సంవత్సరాల తర్వాత రామానుజులు ఏ విధంగా అయితే పింగళనామ సంవత్సరంలో ఉద్భవించారో అలాగే నాన్నగారు కూడా పింగళనామ సంవత్సరంలో అవతరించారు. అదేవిధంగా 900 సంవత్సరాలు ఆయనకి సహస్రాబ్ది, నాన్నగారికి శత జయంతి. ఇది అంటే కంపారిజన్ చేయకూడదు పెద్దలతో, ఆచార్యవర్యులతో. కానీ ఏదో ఆ పింగళనామ సంవత్సరం కోయిన్సైడ్ అవ్వడం చేత ఏదో నోరు జారింది అంతే తప్ప మరొకటి కాదు. క్షమించాలి పెద్దలు. ఈ విధంగా నేను ప్రతి సంవత్సరం 8 మంది దంపతుల్ని మేమందరం కూడా వారిని సత్కరించడం అనేది చేసుకున్నాం. అయితే కొంచెం నిన్న రాత్రి శ్రీనివాస్ బావ, పద్మం అక్క కూడా ఈరోజు వేరే కార్యక్రమానికి అన్వయించుకోవడం వలన వారు అక్కడికి వేంచేశారు. మిగతా అందరూ సప్త ఋషులు లాంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారందరి యొక్క మంగళాశాసనాల్ని, వారితో వారి ఈ సప్త ఋషులుగా ఉండేటువంటి ఈ గోష్ఠి అంతా కూడా మా నలుగురు అన్నదమ్ములకి మంగళాశాసనాలని కటాక్షిస్తూ పెద్దలందరూ కూడా మా అందరికీ మంగళాశాసనాలను కటాక్షించాలని వినయపూర్వకంగా దాసోహ సమర్పణం గావిస్తూ అలాగే మా శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి. తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ
భవతి శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి వేదం నాదములా వెలుగు దీపములా హారం దారములా క్షీరం నీరములా మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా ఆలు మగలు మొగుడు పెళ్ళాం భార్యాభర్తలకి శతమానం భవతి కట్టే వేళ్ళు తడిమేటి వేళ చాటు చూపులు సాగి సరసమాడే వేళ పందెమేసేలేత అందాల బాల తళుకులన్నీ తలంబ్రాలు పోసే వేళ చెయ్యి చెయ్యి పట్టి చెంగు చెంగు కట్టి 7 అడుగుల బాట నడిచేటి వేళ తొలి కౌగిలింతలు పులకింత వేళ ఆ వేళ ఈ వేళ ఆనంద వేళ నూరేళ్ళకి నిత్య కళ్యాణ వేళ శతమానం భవతి శతమానం భవతి వదినా అంటే మరేం కాదు నాకు అదే కావాలి చక్కని సీతకి అరచేత ఇంత చక్కని చక్కని ఇంకెవరో మొగుడు రామ చక్కని సీతకి పుడతవి పునరేలు విడిచిన పుడమియుల్లోడు రాముడే ఎడమ చేతను శివుడి విల్లును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టెదడము
నీరు పొంగిన కనులలోన నీటి కడలే అట్టు నిలిచి చూసుకోమని మనసు పోటలు కాదు రామ చక్కని సీతకి అరచేత కోరింత ఇంత చక్కని చొక్కకి ఇంక ఎవరో మగోడంట రామ చక్కని సీతకి ఇందువలన కుందరదన మందగమన ఇందువదన ఇంత మదన అది నాకు ఇచ్చి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారు మంగళం. దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాత గురువరాయ భవ్య మంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాతవాహనాయ అతుల మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేదాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం.